తెల్లవారక ముందే యువరక్తం ఉరకలు పరుగులతో తిరుపతి వీధులు హుషారెత్తాయి. డీజే సంగీత హోరుతో కొంచెం ముందుగానే తిరుపతి ప్రజలు నిద్రలేచారు. కళాశాల విద్యార్థులతో పాటు ఉదయపు నడక వారి అడుగులన్నీ ఎన్టీఆర్ మైదానం వైపే పడ్డాయి. తిరుపతిలో తొలిసారిగా నిర్వహించిన 7 హిల్స్ మారథాన్ పరుగుకు ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు స్పందన వచ్చింది. సుమారు 10,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని పరుగులు తీశారు. 4 గంటల పాటు సరికొత్త లోకంలో విహరిస్తూ ఆదివారపు సెలవు దినాన్ని సంపూర్ణంగా ఆస్వాదించారు. యువతీ యువకుల కోలాహలంతో తిరుపతి నగరం సరికొత్త రూపు సంతరించుకుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువతతో ఎన్టీఆర్ మైదానం నిండిపోయింది. 7 హిల్స్ మారథాన్ పరుగులో పాల్గొనేందుకు వచ్చే వారితో తిరుపతి నగర వీధులన్నీ కిటకిటలాడాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున మారథాన్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పరుగు వీరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక మారథాన్ జెర్సీలు ధరించిన ఔత్సాహికులు ఉత్సాహంగా పరుగులు పెట్టారు. 4 విభాగాల్లో నిర్వాహకులు పరుగు పందెం నిర్వహించారు. తారకరామ మైదానం నుంచి పరుగు నిర్వహించే రహదారుల్లో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. బాలాజీ కూడలి, ఎన్టీఆర్ కూడలి, స్విమ్స్, అలిపిరి, వైకుంఠాపురం, పశువైద్య విద్యాలయం కూడళ్ల గుండా పరుగు పందెం సాగింది. తిరుపతిలో తొలిసారి ఇంత భారీ కార్యక్రమం నిర్వహించడం పట్ల యువతీ యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా కండక్ట్ చేసి మాకు స్టూడెంట్స్ కొంత ఎంజాయ్మెంట్ కలెక్ట్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. అంటే మాకు స్టడీస్ అనే కాదు, ఇలా కూడా కొన్ని ఉంటే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి ఈవెంట్స్ మేము పార్టిసిపేట్ చేయగలుగుతాం. హ్యాపీ ఎందుకంటే ఈ సండే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉందండి. అదే కాక బయట ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసినందుకు మెడల్, అలాగే డ్రింకింగ్ ఫెసిలిటీస్ కానీ, రోడ్ క్లియరెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ చాలా బాగుంది. ఇది అంత మనం అనుకుంటాం కానీ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ గుడ్. 7 హిల్స్ మారథాన్ 21K విభాగంలో శ్రీకాకుళానికి చెందిన శ్రీనివాస్ మొదటి స్థానంలో నిలవగా, మహిళల విభాగంలో కెనియాకు చెందిన జెరింబాగో తొలి స్థానం కైవసం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యన్ ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజేతలకు మంత్రులు చినరాజప్ప, బొజ్జల, నారాయణ, దేవినేని ఉమా బహుమతులు అందజేశారు. ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బాధ్యత మనందరి మీద ఉంది. అది మన చేతుల్లోనే ఉంది. మరి మనందరికీ తెలుసు, ఆరోగ్యమే ప్రధానం మనందరికీ కూడా. మరి ఆరోగ్యం బాగుండాలంటే శ్రమ కావాలి. మనందరికీ కూడా శ్రమ మీద ఆసక్తి లేదు. మన బిజీ షెడ్యూల్లో మన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకెళ్తాం తప్పించి ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇలా శ్రమ చేస్తేనే మరి ఆరోగ్యం బాగుపడుతున్న సంగతి మనందరికీ తెలుసు కూడా. దాని మీద మనం ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ చేయం. దానికోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఈ సంవత్సరాన్ని కలిసి ఒక రన్ పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 2 kilometers a day walking will keep every day away. ఆ విధంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ వాకింగ్ పోయే కార్యక్రమం మంచి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పి అందరికి కూడా ఒక మెసేజ్ పోతుందనేసి నేను అనుకుంటున్నాను. 7 హిల్స్ మారథాన్ ముగింపు కార్యక్రమంలో డీజే సంగీత హోరులో యువత తడిసి ముద్దయింది. సినీ గీతాలకు యువతీ యువకులు చేసిన నృత్యాలు అలరించాయి.